హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. 2014-15 ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ 10 టైమ్స్ దగ్గరగా గ్రో అయింది. అక్కడి నుంచి 90% దగ్గరగా ఫాల్ అయింది. రెస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కొంత ర్యాలీ అవుతున్నా లాస్ట్ 1 ఇయర్లో ఎటువంటి గ్రోత్ కూడా లేదు ఈ కంపెనీలో. కానీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నియర్లీ 20% దగ్గరగా పెరిగింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి నియర్లీ న్యూట్రల్లో మెయింటైన్ చేస్తున్న స్టాక్ సడన్ గా 20% ఎందుకు పెరిగింది అండ్ ఈ స్టాక్ రిలేటెడ్ ఉన్న ఎంటైర్ డేటాని నేను మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. బికాస్ ఈవెన్ సెకండ్ ఛానల్లో రెగ్యులర్ ఇన్కమ్ రిలేటెడ్ గా వీడియో చేసిన తర్వాత కూడా ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా ఈ కంపెనీ గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇప్పుడు పెరుగుతుందా అని. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇఫ్ మీరు ఓన్లీ మన మెయిన్ ఛానల్ నే ఫాలో అవుతూ సెకండ్ ఛానల్ వస్తున్న కంటెంట్ మీకు ఐడియా లేకపోతే సెకండ్ ఛానల్లో F&O రిలేటెడ్ గా అండ్ రెగ్యులర్ గా మార్కెట్ నుంచి ఎలా మనం మనీని సంపాదించచ్చని మల్టిపుల్ స్ట్రాటజీస్ అక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఉన్న స్ట్రాటజీస్ ని చూడండి, మనీ పెట్టద్దు, ప్రాక్టీస్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ ని చూసి ఏ స్టెప్ తీసుకోవాలనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. ఛానల్ ఒక లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి. ఫస్ట్ మన మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ SGX నిఫ్టీ నియర్లీ 69 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లో ఉంది. బికాస్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి. లాస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ లో చాలా యాక్టివిటీస్ కనిపించాయి. లాస్ట్ 1 మంత్ లో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ 15,500 దగ్గరకు వచ్చింది, 15,880 to 920 ఇన్ బిట్వీన్ కూడా రిజెక్ట్ అయింది. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇలా పైకి కిందకి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా స్టిల్ బులిష్ గానే వ్యూని ఉంచడానికి మెయిన్ రీజన్ మార్కెట్ లో చాలా అన్సర్టనిటీ, చాలా ఈవెంట్స్ తో క్రియేట్ అయింది. ఫెడ్ వాళ్ళు వచ్చి టేపరింగ్ రిలేటెడ్ గా కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా కానీ, ఈవెన్ ఎకానమీ రిలేటెడ్ కూడా అంత స్ట్రాంగ్ పాజిటివ్ వ్యూ ఇవ్వలేదు. ఈవెన్ ఇండియన్ జీడిపి గ్రోత్ రిలేటెడ్ గా రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన గ్రోత్ ని కూడా వాళ్ళు కట్ చేశారు. అండ్ రీసెంట్ గా వైరస్ రిలేటెడ్ గా ఇష్యూస్ వింటూనే ఉన్నాం. కొన్ని ఏరియాస్ లో లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ ని కూడా విధిస్తున్నారని. సో ఇలా వస్తున్న నెగిటివ్ అప్డేట్స్ కి మార్కెట్ రెసిస్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది నేను బులిష్ గా చూస్తున్నాను. ఇది నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను. సో ఇదే మెయిన్ థీమ్ యాక్చువల్ గా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గా ఉండడానికి. మనం మార్కెట్ ని కంట్రోల్ చేయలేం, ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మన వ్యూని టైం టు టైం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ టైం లో మార్కెట్ కిందకి వెళ్ళడానికి రెసిస్ట్ చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది. కాబట్టి 15,500 బిలో క్లోజ్ అయ్యేంత వరకు కూడా నా వ్యూని అయితే చేంజ్ చేయాలనుకోవట్లేదు. సో స్టిల్ బులిష్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. ప్రైమరీ ఈవెంట్స్ మాట్లాడుకుంటే మండే మనకి CPI అలాగే IIP డేటా వస్తుంది. CPI అంటే ఇన్ఫ్లేషన్ డేటా, IIP అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇంపార్టెంట్ కంపెనీ రిజల్ట్స్ అని కూడా ఈ మంత్ లో మనకు ఉన్నాయి. లైక్ ఆల్రెడీ మనకి TCS వాళ్ళు July 8th రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. 13th July మీన్స్ ట్యూస్డే మైంట్రీ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నారు. ఈవెన్ టాటా మెటాలిక్స్ కూడా. నెక్స్ట్ 14th ఇన్ఫోసిస్, 15th విప్రో. బట్ HDFC బ్యాంక్ మాత్రం మనకి సాటర్డే రాబోతుంది. సో మెయిన్ ఇంపాక్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ మీద కానీ, నిఫ్టీ సెన్సెక్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే HDFC బ్యాంక్ రిజల్ట్స్ సాటర్డే ఉండబోతున్నాయి. కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకి నెక్స్ట్ వీక్ మీద ఉంటుంది. ఇవే కాదు, ఇంకా చాలా కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. ఆ డేటాని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి పాస్ చేసి నేమ్స్ ని గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ IPO గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు ఆల్రెడీ GR ఇన్ఫ్రా కానివ్వండి, క్లీన్ సైన్స్ టెక్నాలజీ కానివ్వండి, వీటి రెండింటి రిలేటెడ్గా లిస్టింగ్ మనకి కమింగ్ డేస్లో ఉండబోతుంది. బట్ జొమాటో కొత్తగా ఇప్పుడు మార్కెట్లోకి రాబోతుంది. 9,300 crores దగ్గరగా IPO ద్వారా రైజ్ చేయబోతుంది. సో SBI కార్డ్స్ March 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు వచ్చింది కదా IPOగా. దాని తర్వాత ఇదే పెద్ద IPO. అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో 10,000 crores రైజ్ చేస్తుంటే జొమాటో వాళ్ళు 9,375 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్లో, గ్లెన్మార్క్ ఫార్మాలో కాదు, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్లో వీళ్ళు APIs ని తయారు చేస్తారు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ని. సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది మోస్ట్లీ ఈ మంత్ లోనే IPOగా రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. సో వాళ్ళ షేర్ హోల్డర్ కేటగిరీ ప్రొవైడ్ చేసినట్లయితే ఈ ఒక్క షేర్ డీమ్యాట్ అకౌంట్ లో ఉంచుకున్న వాళ్ళకి షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసేదానికి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. మోస్ట్లీ పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఒకవేళ ఈ కండిషనే ప్రొవైడ్ చేయకపోతే, షేర్ హోల్డర్ కేటగిరీ ప్రొవైడ్ చేయకపోతే ఈ షేర్ కొన్న వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. బట్ ఎస్, నేను ఆ కొని అమ్మే ఛార్జెస్ నాకే ఇష్యూ లేదు. అండ్ ఈవెన్ నేను కొన్న తర్వాత కొంత పర్సెంట్ పడినా అది నాకు పెద్ద లాస్ కాదు అనుకున్న వాళ్ళు, ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ షేర్ని ఒక్కొక్క డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకోండి. మీకు సంబంధించిన డీమ్యాట్ అకౌంట్లో అండ్ మీ పేరెంట్స్కి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఓపెన్ చేస్తుంటారు కదా IPOs కోసం, వాటిల్లో ఒక్కొక్క షేర్ కొని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ IPO వచ్చినప్పుడు ఈచ్ ఇండివిజువల్ అకౌంట్స్ నుంచి షేర్ హోల్డర్ కేటగిరీలో మనం అప్లై చేస్తే మన ప్రాబబిలిటీ IPO దక్కించుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. అండ్ జస్ట్ IPO కోసమే డీమ్యాట్ అకౌంట్ మీ పేరెంట్స్ కానీ, తెలిసిన వాళ్ళకి కానీ మీరు ఓపెన్ చేయాలనుకుంటుంటే మీకు 5 years ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బికాస్ వాళ్ళ అకౌంట్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు లైఫ్ టైం ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ ని కూడా కలెక్ట్ చేయరని చెప్తున్నారు. యూజువల్గా బ్రోకర్స్ మీ దగ్గర నుంచి టైం టు టైం ఛార్జెస్ని కలెక్ట్ చేస్తుంటారు. మీరు వాళ్ళ దగ్గర అకౌంట్ని ఓపెన్ చేశారు కాబట్టి July 31st లోపు మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఎటువంటి ఛార్జెస్ కూడా లైఫ్ టైం అకౌంట్ ఉన్నంత వరకు ఎటువంటి ఛార్జెస్ని కలెక్ట్ చేయరంటున్నారు. కాబట్టి ఇది IPO రిలేటెడ్గా మల్టిపుల్ టైమ్స్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేద్దాం అనుకుంటుంటే ఇలాంటి అకౌంట్స్ ఉంటాయి కదా పేరెంట్స్ రిలేటెడ్గా, వాటిల్లో కూడా ఒక్కొక్క షేర్ని ఉంచుకున్నారనుకోండి, దెన్ మనకి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ నేను ఆల్రెడీ ఒక లిస్ట్ని కూడా మీకు షేర్ చేశాను.
ఏవేవి పేరెంట్ కంపెనీస్ అండ్ వాటికి సంబంధించిన ఏ కంపెనీస్ కమింగ్ డేస్లో మార్కెట్లో లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో దట్ ఈ పేరెంట్ కంపెనీకి సంబంధించిన ఒక షేర్ మన డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకొని ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే, వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీ ప్రొవైడ్ చేస్తే షేర్ హోల్డర్ కేటగిరీలో వీటిల్లో మనకు అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో ఇలా అకౌంట్ని ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చేయడం ద్వారా ఏ అడ్వాంటేజ్ ఉండదు. ఇఫ్ మీరు మన ఛానల్ లింక్ని యూస్ చేశారంటే అది ఛానల్కి కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని యూస్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా, June 30 మీన్స్ జూన్ ఎండింగ్లో మీకు ఫ్రెండ్స్ ఐ సజెస్ట్ స్పెండ్ సమ్ టైమ్ హియర్ అని మీకు ఒక లింక్ ఇస్తూ పాలీప్లెక్స్ గురించి చెప్పాను. నా వ్యూ పాలీప్లెక్స్ అనే కాదు, ఎంటైర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అనేది రీసెంట్ టైమ్స్లో చూస్తున్న చేంజెస్ కారణంగా స్పెషల్లీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా స్ట్రాంగ్ డిమాండ్ క్రియేట్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది నేను ప్రీవియస్గా ఒక వీడియోలో కూడా సజెస్ట్ చేశాను స్టాక్ని స్టడీ చేయమని. ఆ పాయింట్లో 1100 దగ్గరగా ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను ఇలా జరిగిందని చెప్పాలని కాదు, అగైన్ నేను మీతో చెప్తున్నానంటే మా రిలేటెడ్గా ఈ ఒక్క స్టాక్ అని కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్గా మేము పాజిటివ్గా ఉన్నాం. మనకి ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా నేమ్స్ తక్కువగా వినిపిస్తుంటాయి కాబట్టి నేను ఇవాళ ఇమేజెస్ని పెడుతూ వాటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. సో ఏ కంపెనీస్ రిలేటెడ్గా ఏ ప్యాకేజింగ్ని ఎవరెవరు తయారు చేస్తున్నారు వాటి నేమ్స్ కూడా మీకు ఇవాళ మార్నింగ్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కిటెక్స్ గురించి మాట్లాడుకోవాలి. 1992 అరౌండ్ స్టార్ట్ అయింది ఈ కంపెనీ. సో వీళ్ళు ఎంటైర్ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ అనమాట. స్పెషల్లీ ఇన్ఫాంట్స్ ఉంటారా, చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్గా బట్టల్ని తయారు చేస్తుంటారు. అండ్ కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఇన్ఫాంట్స్ రిలేటెడ్గా ఇండియా నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్లో 70% మార్కెట్ షేర్ ఉంది. అండ్ వీళ్ళది మేజర్గా ఎక్స్పోర్ట్ బేస్డ్ అనమాట. యూఎస్ఏ నుంచి 74% దగ్గరగా రెవెన్యూస్ని సంపాదిస్తున్నారు. మరి వినడానికి అంత గొప్పగా ఉంటున్నప్పుడు లాస్ట్ 1 year నుంచి ఎందుకు పెరగలేదు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ కంపెనీస్ అనేవి ర్యాలీ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. మరి ఈ కంపెనీ ఎందుకు ర్యాలీ అవ్వట్లేదు? వీళ్ళ రిలేటెడ్గా ఉండాల్సిన ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని సంవత్సరాల బ్యాక్ ఎంత సేల్స్ అయితే వీళ్ళు చేస్తూ వచ్చారో ఇప్పుడు నియర్లీ అంత సేల్స్నే చేస్తున్నారు. డెట్ ఫ్రీ కాబట్టి వీళ్ళకి ఇంట్రెస్ట్ రిలేటెడ్గా పేమెంట్స్ చేయాల్సిన నీడ్ లేదు. సో ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా వీళ్ళు ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ వీళ్ళ బిజినెస్లో చూపించలేకపోయారనమాట. అండ్ అలాంటి గ్రోత్ లేనప్పుడు స్టాక్ గ్రో అవ్వాలని రీజన్ ఉంటుంది. అండ్ మార్కెట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఏదైనా ఒక గ్రోత్ రేట్తో గ్రో అవుతున్నారు, వీళ్ళు ఏదైనా ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా అప్డేట్స్ చేస్తున్నా ఓకే కమింగ్ క్వార్టర్స్లో ఇంత గ్రోత్ ఉంటుందేమో అని ముందుగానే స్టాక్ని రివార్డ్ చేసే ప్రయత్నం మార్కెట్ చేస్తుంది. అలాంటిది ఏది లేకపోయేసరికి లాస్ట్ 1 year నుంచి స్టాక్ ఒక న్యూట్రల్ రేంజ్లోనే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో పెరిగింది మనం నెగ్లెక్ట్ చేస్తే నియర్లీ 0.5% దగ్గరగా పాజిటివ్లో ఉందంతే. మరి ఎందుకని ఇలా సడన్గా 20% దగ్గరగా స్టాక్ పెరగాల్సి వచ్చింది? దీనికి ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఈవెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళు ప్రీవియస్గా చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక అప్డేట్ చేస్తూ వచ్చారు. మేము కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. కేరళలో నియర్లీ 3,500 crores దగ్గరగా ఖర్చు పెట్టి వివిధ ఫ్యాక్టరీస్ని కన్స్ట్రక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ మా బిజినెస్ని గ్రో చేయాలనుకుంటున్నామని. కాకపోతే కొంత టైం బ్యాక్ నుంచి వీళ్ళు చేసిన అలిగేషన్ ఏంటంటే కేరళ గవర్నమెంట్ వీళ్ళ మీద కక్ష కట్టిందని, కావాలని ఇన్స్పెక్షన్ పేరుతో నియర్లీ 42 days కంటిన్యూస్గా వీళ్ళ కంపెనీస్ మీద ఇన్స్పెక్షన్కి ఆఫీసర్స్ని పంపిస్తూనే ఉందని, ఇలా చేస్తే మేము కేరళ నుంచి వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సి వస్తుందని వీళ్ళు అప్డేట్ చేశారు. కైటెక్స్ గ్రూప్ అప్డేట్ చేసింది. ఇలా వీళ్ళు అప్డేట్ చేసేసరికి నియర్లీ 12 states 12 రాష్ట్రాల దగ్గరగా మా దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని మల్టిపుల్ స్టేట్స్ నుంచి వీళ్ళని అప్రోచ్ అయ్యారనమాట. సో అందులో మేజర్గా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఉంది. బట్ ఫైనల్గా ఈ డీల్ తెలంగాణకు కుదిరింది. సో 3,500 crores విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు తెలంగాణకు వెళ్ళబోతుంది. 3,500 crore ఓవరాల్గా, బట్ ఇనిషియల్గా 1,000 crores దగ్గరగా వాళ్ళు అక్కడ వరంగల్లో ఖర్చు పెట్టి ఫ్యాక్టరీస్ని అయితే నిర్మిస్తారని చెప్తున్నారు. ఇది మనకి స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్ అయింది. కేరళ గవర్నమెంట్ రిలేటెడ్గా వీళ్ళకి క్రియేట్ అవుతున్న రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు తెలంగాణలో క్రియేట్ అవ్వవు కాబట్టి అక్కడ వాళ్ళకి గ్రోత్ ఉంటుందేమని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఫస్ట్ది. సెకండ్ది, వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తారంటున్న ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గ్రోత్ రిలేటెడ్గా కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తారంటున్నవి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. ఇది ఒక ఈవెంట్ బేస్డ్గా వస్తున్న ర్యాలీ. అండ్ దీని రిలేటెడ్గా డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు సో దీంట్లో ఎప్పటి నుంచో వాటాని హోల్డ్ చేసిన వ్యక్తి సికే గోపీనాథన్ 4 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేశారు 135 rupees యావరేజ్ ప్రైస్లో. ఈ కంపెనీ నియర్లీ 15 rupees దగ్గరగా ట్రేడ్ అవుతున్నప్పుడు 2009లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న 4 బ్యాంక్స్తో పాటు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈక్విటాస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఉజ్జీవన్, వీటి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న 4 బ్యాంక్స్ లైక్ డీసీబీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఆర్బీఐ ప్రీవియస్గా ఒక రూల్ని తీసుకొచ్చింది. ఒక కంపెనీ టాప్ మేనేజ్మెంట్ లైక్ ఎండీ, సిఇఓ ఒకవేళ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్సే అయితే మీన్స్ ఆ కంపెనీలో మెజారిటీ వాటాని హోల్డ్ చేసిన వాళ్ళైతే 12 years మాత్రమే ఆ టాప్ పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ అక్కడ రిజైన్ చేయాలన్నారు. ఒకవేళ అసలు ఆ కంపెనీలో వాళ్ళకి అంత పెద్ద వాటా లేకపోతే 15 years వరకు కూడా ఆ కంపెనీలో ఎండీ, సిఇఓ పొజిషన్స్ని మెయింటైన్ చేయొచ్చు అన్నారు. సో అలా ఆర్బీఐ చెప్పిన రూల్ ప్రకారం ఈ బ్యాంక్స్కి సంబంధించిన సిఇఓస్కి వాళ్ళ టెన్యూర్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉందన్నమాట. సో ఇలా కంప్లీట్ అవుతుండేసరికి ఈ బ్యాంక్స్ ఆర్బీఐని అప్రోచ్ అయ్యి ఆ టాప్ మేనేజ్మెంట్కి ఎక్స్టెన్షన్ ఇవ్వండి. సో 3 years అడిగారు, కొంతమంది 5 years అడిగారు. సో ఇలా మల్టిపుల్ బ్యాంక్స్ అడిగాయి. కానీ అడిగిన వాటిల్లో అడిగినట్టు ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది ఫెడరల్ బ్యాంక్కి, ఎస్ శ్రీనివాసన్ గారికి. వాళ్ళ టెన్యూర్ ఇంకొక 3 years ఎక్స్టెండ్ చేయమంటే ఆర్బీఐ ఫెడరల్ బ్యాంకుకు మాత్రమే ఆ కంప్లీట్ 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చింది.
బంధన్ బ్యాంక్ వాళ్ళు అడిగింది 5 years, ఆర్బీఐ ఇచ్చిన ఎక్స్టెన్షన్ 3 years అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ అడిగింది 3 years, వాళ్ళు ఇచ్చింది 1 year. డీసీబీ బ్యాంక్ వాళ్ళు అడిగింది 3 years అండ్ ఆర్బీఐ ఇచ్చిన ఎక్స్టెన్షన్ 1 year. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఎక్స్టెన్షన్ చూస్తే ఫెడరల్ బ్యాంక్కి అప్డేట్ పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఉజ్జీవన్ అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ అండ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి. సో వీటిని ట్రాక్ చేసిన వాళ్ళకి కొన్ని రూల్స్ ఆల్రెడీ నేను అప్డేట్ చేసిన ఛానల్లో కూడా, అది మీకు ఐడియా ఉన్నట్లయితే ఓకే, లేనట్లయితే ఇప్పుడు అగైన్ చెప్తున్నాను, ఇవి గుర్తుంచుకోండి. బికాస్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అవి ఖచ్చితంగా గుర్తుండాలి. వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసిన పాయింట్ ఆఫ్ టైం నుంచి, మీన్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళ ఆపరేషన్స్ని వితిన్ 5 years లోపు వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళ వాటాని 40%కి కట్ చేసుకోవాలన్నమాట. బోత్ ఉజ్జీవన్ అండ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా ప్రమోటర్స్ ఎవరు? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా ప్రమోటర్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అది కూడా లిస్ట్ అయి ఉంటుంది మనకు స్టాక్ మార్కెట్లో. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా ప్రమోటర్ ఎవరు? ఈక్విటాస్ హోల్డింగ్. సో వీళ్ళ రిలేటెడ్గా ప్రమోటర్స్ 40%కి వాళ్ళ వాటాన్ని కట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ప్రమోటర్ అయిన ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు యాజ్ ఆఫ్ నౌగా కూడా 83.42% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. మీన్స్ అబోవ్ 80% దగ్గరగా వాటా స్టిల్ ప్రమోటర్స్ దగ్గరే ఉంది. మరి వీళ్ళ 5 years టైం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలుసా? January 31st, 2022. ఆ పాయింట్ లోపు వీళ్ళు 40% వాటాన్ని కట్ చేసుకోవాలి. సో ఇలా ఎప్పుడైనా ఒక రూల్ కారణంగా ప్రమోటర్స్ వాళ్ళ వాటాన్ని తగ్గించుకోవాలి అన్న ఈవెంట్ ఎప్పుడైనా మార్కెట్లో రన్ అవుతుంది అనుకోండి, అది స్టాక్ మీద కొంత ప్రెషర్నే క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు ప్రమోటర్స్ ఎలా వాళ్ళ వాటాన్ని సెల్ చేస్తారో ద్వారా స్టాక్ మీద ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని స్టాక్ లో మనకి గ్రోత్ అనేది పెద్దగా కనిపించదు. కాకపోతే April 27th ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉండే అసోసియేషన్ వాళ్ళు ఆర్బీఐని కాంటాక్ట్ అయ్యారు. సో ఇలా అంత పెద్ద మొత్తంలో వాటాను తగ్గించుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని అగైన్ వాళ్ళ పేరెంట్ ఆర్గనైజేషన్ లో కలిపేలాగా, మీన్స్ అమాల్గమేషన్ అంటారు, మెర్జర్ అంటారు. సో అగైన్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అండ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ఈక్విటాస్ హోల్డింగ్స్ లో మెర్జర్ చేసేలాగా, అమాల్గమేషన్ చేసేలాగా అనుమతి ఇవ్వండి అని April 27th ఆర్బీఐ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఆర్బీఐ July 9th రెస్పాండ్ అయింది. ఎస్, అమాల్గమేషన్ చేసుకోవచ్చు అని ఆర్బీఐ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. దీన్నే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు July 10th దానికి ముందు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేశారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది? అప్రూవ్ చేశారు కదా అని వెంటనే ఇవన్నీ కూడా ఒకటైపో వీళ్ళు వాటి రిలేటెడ్గా వాళ్ళ డ్రాఫ్ట్ని, అమాల్గమేషన్ స్కీమ్ని ఆర్బీఐకి అందించాల్సి ఉంటుంది. అది అంతా స్టడీ చేసిన తర్వాత ఆర్బీఐ అప్పుడు ఇండివిజువల్గా అప్రూవల్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎంటైర్ అందరికీ చెప్పింది. సో ఫస్ట్ వీళ్ళు అప్లై చేయాలి దానికి, నెక్స్ట్ ఆర్బీఐ యాక్సెప్ట్ చేయాలి, తర్వాత వీళ్ళు స్వాప్ రేషియో అని ఉంటుంది. సో ఇది పేరెంట్ కంపెనీలో కలిసిపోతే అప్పుడు ఈ కంపెనీ షేర్స్ మనకి స్టాక్ మార్కెట్లో ఉండవు. ఈ మెయిన్ కంపెనీ పేరెంట్ కంపెనీ షేర్సే మనకి స్టాక్ మార్కెట్లో కనిపిస్తాయి. ఈ షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఎన్ని పేరెంట్ కంపెనీ షేర్స్ ఇస్తారనే స్వాప్ రేషియో ఉంటుందా, అది కీ అనమాట. ఎంటైర్ థింగ్లో అదే మనకి ఇంపార్టెంట్ థింగ్. దాన్ని బట్టే వాల్యుయేషన్స్ కంప్లీట్గా చేంజ్ అవుతుంటాయి. కాబట్టి ఎంటైర్ అమాల్గమేషన్ ప్రాసెస్ రిలేటెడ్గా మనకి స్వాప్ రేషియో ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే మార్కెట్లోకి రాబోతున్నాయి, కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక అలర్ట్ అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్గా మనకి ఎలా అయ్యేదంటే, ఏదైనా ఒక కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది అనుకోండి, మీన్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకొని సరైన టైంలో వడ్డీ అసలు ఏది కట్టలేకపోయేసరికి బ్యాంక్స్ ఇంక ఈ కంపెనీ మనకు కట్టలేదు అని ఆ బ్యాంక్స్ అన్నీ కలిసి ఈ కంపెనీని ఎన్సీఎల్టీకి తీసుకువెళ్ళిపోతాయి. ఏదైనా ఆ కంపెనీ బిజినెస్ని ఇంకొకరికి అమ్మేసైనా డబ్బుల్ని రికవర్ చేసుకుంటారు, లేదా ఆ కంపెనీని మూసేసి ఉన్న ఆస్తుల్ని వేలం వేసైనా సరే వాళ్ళు ఇచ్చిన అప్పుల్ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఫైనల్గా ఎన్సీఎల్టీకి ఒక కంపెనీని బ్యాంక్స్ తీసుకువెళ్తున్నాయంటేనే ఆర్ ప్రపోజ్ చేస్తున్నాయంటేనే ఎన్సీఎల్టీకి వెళ్ళాలనేలాగా ఇక్కడ నుంచి కొంత జాగ్రత్త పడడానికి ప్రయత్నించాలి. బికాస్ ప్రీవియస్గా ఎలా జరిగేదంటే కంపెనీ ఎన్సీఎల్టీలో ఉన్నా సరే ఎక్కువ మంది రీటైలర్స్కి ఈ విషయం తెలిసేది కాదు. ఎన్సీఎల్టీలో ఉన్నా సరే వాటి రిలేటెడ్గా స్టాక్స్ అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతుండేవి. సో ఇంకా పెరుగుతుందేమో అని రీటైలర్స్ ఎంటర్ అయ్యేవాళ్ళు. ఈవెన్ లోయర్ సర్క్యూట్కి వెళ్తుండేది, అసలు ఎందుకని లోయర్ సర్క్యూట్కి వెళ్తుంది ఇంకా పెరుగుతుందేమో అని ఇష్యూ తెలియక రీటైలర్స్ ఎంటర్ అవుతుండేవాళ్ళు. అండ్ వీడియోకాన్ కానీ, డిహెచ్ఎఫ్ఎల్ కానీ, జెట్ ఎయిర్వేస్ కానీ వీటి రిలేటెడ్ కూడా సేమ్ ఇష్యూ కంటిన్యూ అవుతుంది. సో వీటన్నిటిలో ఇలా రీటైల్ ప్లేయర్స్ ఎక్కువగా నష్టపోతున్నారని ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళు ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఈ గైడ్ లైన్స్ July 9th కూడా మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. బట్ వీటిని చూస్తుంటే మీకు ఒక క్లారిటీ రాదు, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఏదైనా కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్తే ఇక ఆ కంపెనీని ట్యాగ్ చేస్తారంటున్నారు. మీన్స్ ఆ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉందనేలాగా అందరికీ తెలిసేలాగా వాటికి ఒక ట్యాగ్ ఇస్తారంటున్నారు. సో దట్ స్టాక్ నేమ్తో పాటు ఆ ట్యాగ్ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆర్ ఏదైనా స్పెక్యులేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఓకే ఇది ఎన్సీఎల్టీలో ఉంది ఇప్పుడు చేయకూడదని ఒక క్లారిటీకి వస్తారు అని. అండ్ వన్స్ ఎన్సీఎల్టీలో ఈ కంపెనీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అది నెక్స్ట్ కమింగ్ డేస్లో స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వబోయే ముందే వన్స్ అక్కడ అప్రూవల్ రాగానే వితిన్ 30 minutes లోపు ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయాలని. సో అప్డేట్ చేసిన ఇమీడియట్గానే ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ని ట్రేడ్ చేయకుండా వీళ్ళు ఆపుతారని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ అప్డేట్. బికాస్ వీళ్ళ షేర్స్కి ఎటువంటి వాల్యూ ఉండదు, షేర్స్ జీరో అయిపోతాయని తెలిసిన తర్వాత కూడా మార్కెట్లో ఇవి ట్రేడ్ అవుతూనే ఉంటాయి. ఎన్సీఎల్టీ దగ్గర నుంచి వచ్చే పీడిఎఫ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటుంది. సో దాంట్లో మనకు కావాల్సిన అప్డేట్ ఒకే ఒక్క దగ్గర ఉంటుంది.
సో షేర్స్ని డీలిస్ట్ చేస్తారా లేదా, ఒకవేళ చేస్తుంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ని హోల్డ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక దగ్గరే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అదంతా పీడిఎఫ్ రీటైలర్స్ చదవరు కదా, కాబట్టి ఇక్కడ నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నది, ఇంకెప్పుడైనా మీరు ఛానల్లో ఈ కంపెనీ రిలేటెడ్గా బ్యాంక్స్ ఎన్సీఎల్టీకి వెళ్తున్నాయని కానీ ఆ కంపెనీ రిలేటెడ్గా కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. లెవెల్స్ని అయితే అవే మెయింటైన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది ప్రీవియస్గా. ఇఫ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, దాని ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇలానే గమనించవచ్చు. ఇఫ్ అలా కాకుండా ప్రెసెంట్ ఉన్న లెవెల్కి దగ్గరగా ఓపెన్ అయినా 650 బిలో ఓపెన్ అయినా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 15,517 ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 15,750 ఇమీడియట్గా వస్తుంది. కాకపోతే గ్యాప్ అప్ అయితే ఆ లెవెల్ దగ్గరికి వస్తుందేమో. ఇఫ్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే 15,880 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,870 అండ్ రెసిస్టెన్స్ 35,580. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకుందాం. నిఫ్టీ 15th జూలై అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేట్, ఈ రెండింటిని కంబైన్ చేసి చూస్తే మీకు 15,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ గమనించాం, 15,800 బిలో ఉన్నంత వరకు 15,800 దగ్గర స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంటుంది. వన్స్ ఆ 15,800 అబోవ్ వచ్చే సస్టైన్ అయినా ఆర్ క్లోజ్ అయినా ఇమీడియట్గా 16,000కి రన్ చేస్తారనమాట ఈ కాల్ రేటర్స్. కాబట్టి సేఫ్ సైడ్ ఇలా మార్చుకుంటూ 15,800 16,000 ఇలా మార్చుకుంటూ ఉండడం కంటే డైరెక్ట్గా 16,000ని రెసిస్టెన్స్గా చూడొచ్చు సైకలాజికల్ లెవెల్. అండ్ డౌన్ సైడ్ 15,500 సిగ్నిఫికెంట్గా మనకి మంత్లీ అలాగే వీక్లీలో రైటింగ్స్ కనిపిస్తున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది కాబట్టి 15,500నే మనం ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించబోతున్నాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.